సీఎం జగన్ పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ ఒక రాజకీయ వ్యాపారి అని విమర్శించారు. అధికారం అంటే ఆయనకు దోపిడీ అని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ పాలనలో 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. గుడివాడలో వైసీపీ గంజాయి మొక్కలను ఏరేస్తాము అన్నారు. బూతుల సామ్రాట్ను సాగనంపాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు. గుడివాడ అంటే మహానుభావులు పుట్టిన గడ్డ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆత్మ గౌరవం నినాదంతో తెలుగువారి సత్తా చాటిన గడ్డ ఇది అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ అంటే తెలుగు పౌరుషమని అన్నారు. ఎన్టీఆర్ అంటే ఆత్మ గౌరవం సంక్షేమమని అన్నారు. గుడివాడ నుంచి ఎన్టీఆర్ తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు అని చంద్రబాబు చెప్పారు. సీఎం జగన్ తన సొంత చెల్లితో పాటు సిపిఐ పైన కేసులు పెట్టించారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగబోను అని చంద్రబాబు ప్రకటించారు. జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పుట్టిన క్యాన్సర్ గడ్డ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చీకటి జీవోలను వెబ్సైట్లో దాచిపెట్టిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కింది అన్నారు. పద్ధతి లేని రాజకీయాలు చేసేవారి వల్ల లాభం లేదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకోవడానికి అందరూ తరలి రావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎక్స్ వేదికగా ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. ఒకే ఒక జీవితం 2 తిరుగులేని చరిత్రలు సృష్టించాయని అన్నారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ అనే ఆయుధాలతో ఒక రైతు బిడ్డ అద్వితీయ విజయాన్ని సాధించారు అని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగునాట నిరుపేదకు రామరాజ్య సంక్షేమాన్ని అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కింది అన్నారు. తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన చరిత్ర ఎన్టీఆర్దే అని అన్నారు. కులమతాలకు అతీతమైన సమాజాన్ని స్థాపించాలి అన్న ఎన్టీఆర్ కలను నిజం చేయడమే అందరి కర్తవ్యం కావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు స్ఫూర్తిగా నేడురా కదలిరా అని పిలుపునిచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. తెలుగు ప్రజలారా రండి, ఆనాటి రామన్న రాజ్యాన్ని తిరిగి సాధించుకుందాము అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు జాతి ఖ్యాతి మహానాయకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నివాళులర్పించారు. కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లు అంటూ చంద్రబాబు నివాళులర్పించారు. కృష్ణా జిల్లా రణరంగంగా మారింది. గుడివాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్తున్న టీడీపీ జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ జనసేన వైసీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించేందుకు వస్తున్న టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులపై వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 2 పార్టీల కార్యకర్తలు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. ఒక దశలో తోపులాట జరిగింది. గుడివాడ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. పోలీసుల జోక్యంతో కొంతసేపటికి ఉద్రిక్తత సద్దుమణిగింది. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో నివాళులర్పించేందుకు వైసీపీ నేతలు బయలుదేరారు. ఆ సమయంలో టీడీపీ జనసేన వైసీపీ కార్యకర్తలు పరస్పరం ఎదురుపడడంతో వివాదం ఏర్పడింది. కొడాలి నాని సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. ఒక దశలో తోపులాట చోటు చేసుకుంది. కొంతసేపటి తర్వాత అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగి వెళ్లిపోవడంతో ఇరు వర్గాలు శాంతించాయి. అనంతరం టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించిన వారిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ కు ఆయన కుమార్తె టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని అంజలి ఘటించారు. ఆమె వెంట పలువురు తెదేపా నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలను ట్రస్ట్ పాటిస్తోంది అని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఏటా లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బొట్టు మరొకరి జీవితంలో సంతోషాన్ని ఇస్తోంది అని తెలిపారు. ట్రస్ట్ తరపున 2 తెలుగు రాష్ట్రాల్లో విద్య, సామాజిక సేవా కార్యక్రమాలను విరివిగా చేపడుతున్నాం అని భువనేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో చంద్రబాబు పర్యటించారు. గ్రామంలోని ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలో వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పేదరిక నిర్మూలనకు టీడీపీ మినీ మేనిఫెస్టోలో పెట్టిన పోర్ట్ టు రిచ్ కాన్సెప్ట్ ను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలకు లక్ష్యాన్ని చంద్రబాబు వివరించారు. ఈ పథకంలో పైలట్ ప్రాజెక్టు కింద నిమ్మకూరు, నారావారిపల్లె గ్రామాలను ఎంపిక చేసినట్లు చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహకారం అందిస్తామని అన్నారు. సంపద సృష్టించి అది పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అని చంద్రబాబు వివరించారు. నిమ్మకూరులో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత అందించాలని టీడీపీ నిర్ణయించింది. నిమ్మకూరులో 1800 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ 80 మంది మాత్రమే వ్యవసాయం చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు. మిగతా రైతులు వలస వెళ్లారు అని ఆయన విచారం వ్యక్తం చేశారు. గ్రామం నుంచి చాలా మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వారంతా స్వగ్రామంలో కుటుంబాలను బాగు చేసే బాధ్యత తీసుకోవాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయూత అందించాలని సూచించారు. ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలు అన్వేషించాలని సలహా ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని చంద్రబాబు కోరారు. అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు సాగుతాం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏపీలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. విజయవాడలో అంగన్వాడీల సమ్మె 38వ రోజు దాటింది. విజయవాడలో అంగన్వాడీలు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. 38 రోజులుగా సమ్మె జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రూపొందించిన సిద్ధాంతాలను పాటించని జగన్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అనర్హుడు అని మండిపడ్డారు. కనీస వేతనం 26,000 ఇచ్చే వరకు నిరవధిక నిరాహార దీక్షలను కొనసాగిస్తాము అన్నారు. విజయనగరంలోని అంగన్వాడీలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ఐసీటీఎస్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో అంగన్వాడీల ఆందోళన ఉధృతమవుతోంది. 38వ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఐసీటీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీలు ఆందోళన నిర్వహించారు. ఎస్మా ప్రయోగించి తమ ఆందోళనను ప్రభుత్వం అడ్డుకోలేదు అని హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం నెరవేర్చాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో వణుకు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలకు సిద్ధం కావడంతో అధికారులు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే కలెక్టర్ గిరీష్ పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈసీ చర్యలతో మిగతా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తమయ్యారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలలోపే ఈసీ అభ్యంతరం తెలిపిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలను వేరే జిల్లాలకు తరలించింది. అధికార పార్టీ అక్రమాలకు చెక్ పెట్టేందుకు సీఈసీ సిద్దమవుతుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత అరాచక అధికారులకు ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలి అని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల సమయంలోనూ ఫామ్ 7ల వ్యవహారంలో అధికార పార్టీ నేతల ఒత్తిడికి అధికారులు తలొగ్గడం విమర్శలకు దారితీసింది. అధికారుల తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల విజయవాడలో జరిగిన కేంద్ర ఎన్నికల సంఘం సమావేశంలో కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పనితీరు అధ్వానంగా ఉంది అని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫామ్ 7లో తప్పుడు చిరునామాలు, ఫోన్ నెంబర్లతో దరఖాస్తు చేసిన వారిపై కేసులు పెట్టాలని ఇప్పటికే ఈసీ సూచించింది. నేటి వరకు కేసులు నమోదు చేయకపోవడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. వీరిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు అని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం నేటి వరకు వీరిపై ఈగ వాలనివ్వకపోవడాన్ని గుర్తించింది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు కేవలం 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఆ ఇద్దరి ఎన్నిక లాంఛనమే అవుతోంది అని అధికార వర్గాలు తెలియజేశాయి. నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు సమయం ఉండడంతో అదే రోజు సాయంత్రం 3 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం పెద్ద హైడ్రామా నడిచిందనే చెప్పాలి. మామూలుగా ఎమ్మెల్సీ పదవి కాలం ముగిస్తే ఎన్ని ఖాళీలు ఉన్నా ఒకే నోటిఫికేషన్ ఇస్తారు. తాజాగా 2 స్థానాలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్ కు పోటీకి దూరంగా ఉంది. 2 ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్తాయి అని స్పష్టమైనా ఎవరికి ఛాన్స్ దక్కుతుందో అనే అంశంపై సస్పెన్షన్ కొనసాగింది. సామాజిక సమీకరణాలు, సీనియర్ నేతల అభిప్రాయం మేరకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసింది. బీసీ సామాజిక వర్గం నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఓసీ సామాజిక వర్గం నుంచి ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లను ఖరారు చేసి బరిలోకి కాంగ్రెస్ దింపింది. తెలంగాణలో సమీక్షలు మొదలయ్యాయి. బడ్జెట్ కసరత్తుల్లో భాగంగా శాఖల వారీగా సమీక్షలు మొదలయ్యాయి. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలపై సమీక్షలు నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత, జౌళి, ఉద్యానవన సహకార శాఖ, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సమీక్షించారు. మంత్రులు సీతక్క, దామోదర రాజు నరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు నిర్వహిస్తున్న శాఖల ప్రతిపాదనలపై త్వరలో భట్టి సమీక్షించనున్నారు. ఈ నెల 22న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, 23న పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావుకు సంబంధించిన శాఖల ప్రతిపాదనలపై సమీక్ష ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు ఈ నెల 27, 29, 30 తేదీల్లో జరగనున్నాయి. ఆయా శాఖల పరిధిలో పథకాలు, నిర్వహణ ఖర్చులు, హామీ ఇచ్చిన కొత్త కార్యక్రమాలకు అయ్యే వ్యయాలపై సమీక్షల్లో చర్చించనున్నారు. ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన 402 హామీల అమలు కోసం క్షేత్రస్థాయిలో బలమైన గొంతు వినిపించాలని చెప్పారు. అదానితో అలైబలై తీసుకుంటున్న కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలి అని సూచించారు. మహబూబ్ నగర్ పార్లమెంటరీ పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబడతారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక అప్పులంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం ప్రజల పక్షాన గట్టిగా పోరాడాలని సూచించారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తమ వల్ల కాదని కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది అని ఎద్దేవా చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా వ్యవసాయ శాఖ మంత్రి దశలవారీగా రుణమాఫీ చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తి చెందుతున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రారంభమైంది. పౌరో వింగ్స్ ఇండియా 2024 పేరుతో ప్రత్యేక వైమానిక ప్రదర్శనను నిర్వహించారు. విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలియజేశారు. 2 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య 260 మిలియన్లు పెరిగింది అని అంచనా వేశారు. ప్రయాణికులు అవసరాలకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వికే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. పౌర విమానయాన చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేస్తోంది అని ఆయన వివరించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నాము అని చెప్పారు. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించడమే మోదీ లక్ష్యమన్నారు. ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆకాశమే మన హద్దు అని సింధియా చెప్పారు. హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉంది అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు. అయోధ్య రాముడికి శ్రీవారి లడ్డూలను పంపించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అయోధ్యలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ జరుగుతోంది. ఈ వేడుకను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదంగా 1,00,000 లడ్డూలను పంపించాలని నిర్ణయించింది. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం 1,00,000 లడ్డూలను పంపించనుంది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో 2 లడ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. మొత్తం కలిపి 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు, టీటీడీ డిప్యూటీ ఈవో శివప్రసాద్, పోర్టు ఏఈఓ శ్రీనివాసులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. విశాఖ ఇండస్ట్రీస్ ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీస్ లావాదేవీల వ్యవహారంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. 8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై గతంలో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మధ్య జరిగిన 100 కోట్ల లావాదేవీల వ్యవహారంపై మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ మేరకు వివేక్ ను ఈడీని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ ఏడాది నవంబర్లో విశాఖ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ బోగస్ సంస్థ అని గుర్తించారు. కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కీలక పత్రాలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కంపెనీలు లేకుండా వాటిపై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇక కోడికత్తి కేసు నిందితుడు కుటుంబం మరో నిర్ణయానికి వచ్చింది. నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతుంది. శ్రీనివాసరావు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు తమ ఇంట్లోని దీక్షకు సిద్ధమయ్యారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు అని తన కుమారుడి కోసం దీక్షకు సిద్ధమైనట్లు సావిత్రి స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి కోరగా నిరాకరించారు అని తెలియజేశారు. అందువల్ల ఇంట్లోని దీక్షలు చేపట్టామని, దళితులంటే సీఎం జగన్ కి ఏమాత్రం ఇష్టం లేదు అని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందుకోసం రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. శ్రీనివాస్ ను సుమారు 5 ఏళ్లుగా జైల్లో పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా అతన్ని విడుదలకు చర్యలు తీసుకోవాలి అన్నారు. జగన్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలి అని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో జగన్ ను ఓడించేందుకు అవిశ్రాంత పోరాటం సాగిస్తామని అన్నారు. ఎక్సీ సబ్ ప్లాన్ నిధులతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు సరికాదు అన్నారు. సీఎం జగన్ ఏపీపీసీసీ చీఫ్ షర్మిల మధ్య దూరం కొనసాగుతుంది. వారిద్దరి మధ్య సఖ్యత కుదరలేదు అని తెలుస్తోంది. హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్ లో షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియాంకల నిశ్చితార్థాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్, వైఎస్ షర్మిల ఎడమొహం పెడమొహంగానే వ్యవహరించారు. భార్య భారతితో కలిసి వచ్చిన సీఎం జగన్ ఫోటో దిగాలని ఆయన బావ అనిల్ షర్మిలకు సూచించారు. కానీ వారితో కలిసి ఫోటో దిగేందుకు షర్మిల విముఖత చూపించారు. తర్వాత తల్లి విజయమ్మ ఫోటో దిగాలని సూచించడంతో షర్మిల ఫోటో దిగింది. సీఎం జగన్ ఒక్క నిమిషంలో కార్యక్రమం ముగించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమానికి వచ్చిన వారంతా సీఎం జగన్, షర్మిల మధ్య గ్యాప్ ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. ఇక వారిద్దరి మధ్య ఉన్నవి రాజకీయ విభేదాలా లేక వ్యక్తిగత విభేదాలా అన్న అంశంపై తీవ్ర చర్చలైతే సాగుతున్నాయి. సుదీర్ఘ కసరత్తు తర్వాత వైసీపీ మరికొన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను మార్పు చేసింది. తాజాగా 4వ జాబితాను విడుదల చేసింది. ఒక పార్లమెంటు, 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. 4వ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ వరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.
జీడి నెల్లూరుకు ఎన్ రెడ్డప్ప, సింగనమల ఎం వీరాంజనేయులను ఎంపిక చేశారు. తిరువూరు నల్లగట్ల స్వామిదాసు, కొవ్వూరు తలారి వెంకట్రావు, నందికొట్కూరు సుధీర్ దారను నిర్మించారు. మడకశిర ఈర లక్కప్ప, కనిగిరి దద్దాల నారాయణ యాదవ్ను ఎంపిక చేశారు. గోపాలపురం తానేటి వనిత, చిత్తూరు పార్లమెంట్ కె నారాయణస్వామిని నియమించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేశారు. సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుంది అన్నారు. మహేష్ గౌడ్, బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం రావడమే అందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ల బిల్లులు ఆపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వారి తరపున పోరాడతామని కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అన్నారు. పీసీసీ చీఫ్ షర్మిలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హాట్ కామెంట్స్ చేశారు. షర్మిల పీసీసీ చీఫ్ అవడం వైసీపీకే నష్టం అన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీకి మళ్లింది అన్నారు. ఇప్పుడు షర్మిల రాకతో ఆ ఓటు బ్యాంకు తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేరుతుంది అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జోషిన్ చెప్పారు. ఓటమి భయంతోనే సీఎం జగన్ దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు అని తెలియజేశారు. పులివెందుల్లో వైసీపీని ఓడిస్తామని తేల్చి చెప్పారు. సీఎం జగన్ ఆర్టిఫిషియల్ సెట్లు వేసి ఆనందం పొందుతున్నారని గంటా వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగెత్తిపోయారు అని గంటా ధ్వజమెత్తారు. ప్రజలకు జవాబుదారీతనం లేని పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది అని ఆయన విచారం వ్యక్తం చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తోంది అని గంటా ధీమా వ్యక్తం చేశారు. రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలి అనేది తమ ప్రభుత్వ స్వప్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. లాభాలు వస్తే రైతు ఆత్మహత్యలు 99% ఉండవు అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు అవసరమని అన్నారు. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచం అండగా నిలవాలి అని పిలుపునిచ్చారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన మాట్లాడారు. ఆహార వ్యవస్థలు స్థానిక కార్యాచరణపై రేవంత్ కీలకోపన్యాసం చేశారు. వ్యవసాయం తమ సంస్కృతి అంటూ ఆయన తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భారత్లో రైతు ఆత్మహత్యలు అతిపెద్ద సమస్యగా మారాయి అన్నారు. రైతులకు బ్యాంకు రుణాలు లభించట్లేదు అని ఆవేదన చెందారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు అని విచారం వ్యక్తం చేశారు. ఫలితంగా సరైన లాభాలు రావడం లేదని ఆవేదన చెందారు. ఇక తెలంగాణలో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవాలి అన్న లక్ష్యంతో రైతు భరోసా పథకం ద్వారా నేరుగా పెట్టుబడి సాయం అమలు చేస్తున్నామని రేవంత్ వివరించారు. రైతులకు కనీస మద్దతు ధర కంటే అత్యధిక లాభాలు పొందాలి అనేది తమ లక్ష్యమని అన్నారు. అందుకోసం ప్రపంచ దేశాలు సహాయ సహకారాలు అందించాలి అని సీఎం రేవంత్ కోరారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ప్రతినిధులు పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణలో బీజేపీ దిద్దుబాటు చర్యలకు సిద్దమవుతుంది. పార్టీ విభాగాల్లో ప్రక్షాళనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెలలో హైదరాబాద్ లో జరగబోయే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. బీజేపీ మోర్చల నేతలు ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా ముక్కుబడిగా కార్యక్రమాలు నిర్వహించడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం సీరియస్ అవుతుంది. నేతల పనితీరుపై రాష్ట్ర నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మోర్చల తీరు బాగోలేకపోవడంతో ప్రక్షాళన చేయాలి అనే నిర్ణయానికి వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాల్లో విఫలం కావడంతో మార్పునకు బీజేపీ సిద్దమవుతోంది. జూబ్లీ హిల్స్ పబ్ ఘటనపై కూడా మహిళా మోర్చా మొక్కుబడిగా పోరాటం చేయడంపై బీజేపీ నాయకత్వం సీరియస్ అవుతోంది. మహిళా మోర్చా బాధ్యతలను కొత్తవారికి అప్పగించాలి అనే ఆలోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పనిచేయని వారిపై వేటు వేయడానికి సిద్దమవుతుంది. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా మహిళా మోర్చా స్పందించకపోవడంపై కమలదళం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోయినా కిసాన్ మోర్చా స్పందించలేకపోయింది. ఎస్టీ మోర్చా సైతం గిరిజన రిజర్వేషన్లపై ప్రభుత్వంపై పోరాటం చేయడంలో విఫలమైంది అని బీజేపీ అధిష్టానం గుర్తించింది. కొత్త సారథులను ఎంపిక చేసేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన చివరి టీ20తో రోహిత్ కెరీర్ మరో మలుపు తిరిగింది. టీ20లో ఆడతాడో లేదో అనే సందేహాలను రోహిత్ తిప్పికొట్టాడు. పొట్టి ప్రపంచ కప్ లోనూ జట్టును నడిపించేందుకు సారథ్యం వహిస్తున్నారు. ఆఫ్ఘన్తో మూడో టీ20లో బ్యాట్తో కెప్టెన్సీతో రోహిత్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 4 వికెట్లు కోల్పోయి ఓటమి ప్రమాదంలో పడిన జట్టును వీరోచిత శతకంతో రోహిత్ విజయ శిఖరాల వైపు నడిపించారు. మరో వికెట్ పడకుండానే జట్టు ముందుకు నడిపించిన ఘనత రోహిత్ కే దక్కింది. రింకు సింగ్ తో కలిసి అతను ఇన్నింగ్స్ నిర్మించిన తీరు అద్భుతంగా సాగింది. చివరిలో ధనాధన్ షాట్లతో చెలరేగిన వైనం టీ20లో ఒకప్పటి రోహిత్ ను గుర్తు చేసింది. వన్డేలో రోహిత్ కు తిరుగు లేకపోయింది. మరో మ్యాచ్ తో రోహిత్ 2.0 కనిపించాడు. తనవి కానీ స్వీచ్ షాట్లను సమర్థంగా ఆడాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక శతకాల రికార్డు రోహిత్దే. 2 సూపర్ ఓవర్లోనూ సత్తా చాటాడు. మొదట 2 సిక్సర్లు, తర్వాత ఓవర్లో 6, 4 కొట్టాడు.